నమస్తే, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. మనం ఇక్కడ నల్లబెల్లి గ్రామం, నర్సంపేట నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి మన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు చింతకింది కుమారస్వామి గారు గత 35 ఏళ్ళు కూడా తన రాజకీయ సేవను, రాజకీయ యొక్క ప్రజాసేవను, రాజకీయ వినియోగాన్ని ప్రజలకు మరియు రాజకీయంగా ప్రజలను చైతన్యవంతం చేయడంలో ప్రథమ పాత్ర పోషించారు. మరి వారితో ఉన్నాం. వారు బీసీ హక్కుల సాధన సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజా చైతన్యం రావాలంటారు. వారి మాటల్లో సార్, మీరు బీసీ హక్కుల సాధన సమితి యొక్క ముఖ్య ఉద్దేశం మరియు బీసీలకు ఏం తెలియజెప్పదలుచుకున్నారు మా టీవీ ద్వారా? ముఖ్యంగా బీసీలు ఇవాళ వ్యవసాయ రంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, కూలీల రంగంలో కానీ, అసంఘటిత రంగం, భవన నిర్మాణ కార్మికులుగా మొత్తం బీసీలు సకల రంగాల్లో ఉన్నారు. అట్లాగే ఇవాళ విద్యలో కానీ, తర్వాత ఉపాధి రంగాల్లో కానీ, ఉద్యోగస్తులు కానీ బీసీలు ఉన్నారు. అయితే ఇప్పటికీ బీసీలకు, అణగారినటువంటి బీసీలకు ఇంకా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం జరగటం లేదు. అదేవిధంగా రాజకీయ న్యాయం కూడా జరగటం లేదు. దీనికోసమే బీసీ హక్కుల సాధన సమితి ఏర్పాటు చేసినాం. బీసీలకు సంబంధించినటువంటి ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు సాధించడం కోసం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం బీసీ హక్కుల సాధన సమితి అనేది కృషి చేస్తున్నది. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇది క్షేత్రస్థాయిలో ఈ సమస్యలను బీసీలకు తెలియజెప్పి బీసీలను చైతన్యం చేసేటువంటి ఒక బాధ్యత బీసీ హక్కుల సాధన సమితి భుజాన వేసుకునేది. ఇందులో భాగంగా మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాము. బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు, చదువుకున్నటువంటి యువకులు, అలాగే నిరుద్యోగ యువత, బీసీ నిరుద్యోగ యువత, బీసీ ఉద్యోగస్తులు, వాళ్ళు బీసీ ఉద్యోగులైతే నిరుద్యోగులను వెంట వేసుకొని నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద, అలాగే బీసీ మొత్తం సామాజిక కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక మార్గదర్శనం చేసే విధంగా బీసీ ఉద్యోగస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీ యువత నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు కూడా ఒక సైన్యంగా ఏర్పడి రేపు రాబోయే రోజుల లోపల రాజకీయ అవకాశాలను చేజిక్కించుకొని రాజకీయ రంగంలో ఎదగకపోతే, ఎందుకంటే చట్టసభలే విధి విధానాలు రూపొందిస్తాయి కాబట్టి చట్టసభల లోపలికి యువత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఎవ్వి కూడా యువతను రానివ్వటం లేదు. కుటుంబ వ్యవస్థ వేళ్ళుణుకపోయింది. వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే వాళ్ళ పార్టీలో కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి బీసీలకు ప్రత్యేకంగా ఒక రాజకీయ విధానం అవసరం ఉన్నది. అదేవిధంగా చట్టసభల లోపలికి బీసీలు రావాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాధికారం చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే బీసీలకు ఏమేం కావాలనేది బీసీల అధికారం మీద ఉంటే తప్ప శాసనాలు రూపొందించలేరు. ఎందుకంటే బీసీలకు వ్యతిరేకమైనటువంటి వర్గాల అధికారంలో ఉంచి వాళ్ళకే బీసీలు మనం ఓట్లేసి వాళ్ళ పల్లకిలు మోసి మనం వాళ్ళని మాకు ఈ హక్కులు ఇవ్వమని అడిగే బదులు మన ఓట్లు మనమే వేసుకుంటే, మన ఓటు ద్వారా మనం అధికారం మీదకి రాగలిగితే బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ను పెంచుకోవచ్చు. బీసీలకు సంబంధించినటువంటి విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. ఆ రకంగా బీసీలంతా చైతన్యం కావాలంటే నిరుద్యోగులైనటువంటి గ్రామీణ ప్రజలు, అర్బన్ ప్రాంతంలో ఉండబడినటువంటి బస్తీలలో ఉండబడినటువంటి కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంత చైతన్యం లేదు. కాబట్టి బీసీ హక్కుల సాధన సమితి ద్వారా నిరుద్యోగ యువతను ఆహ్వానిస్తున్నాం. ఈ సమితి ద్వారా నిరుద్యోగ యువత నాయకత్వం వహించాలి. పేదలకి, చదువురానటువంటి వాళ్ళకి హక్కుల గురించి తెలియజేయాలి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని చెప్పేసి బీసీ నిరుద్యోగ యువతను విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా బీసీ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరియు అదేవిధంగా ఇక్కడికి ఈ విచ్చేసినాక మనకు ఎన్నో బీసీ కులగణన మరియు బీసీ వ్యవస్థ గురించి మనకు ఎన్నో విషయాలు పాల్పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ సునీల్ కుమార్, జనవాణి రిపోర్టర్ విత్ కెమెరా.